ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2024వ సంవత్సరము 11వ నెల 25వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ఆదికాండము 39వ అధ్యాయము 4వ వచనం. ప్రియుల వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి యోసేపు మీద పొతుపరికి మరి కటాక్షము కలిగిందంట. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు అనేవారు మరి ఇంచుమించు 7 లేక ఇంకెక్కువే ఉండొచ్చు. కానీ ఈ యోసేపు అనే వ్యక్తి మరి యాకోబు కుమారుడైనటువంటి మరి యోసేపు ఐగుప్తు దేశంలో ఉండగా మరి పొతోపరు అతని మీద, యోసేపు మీద మరి కటాక్షం కలిగినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. ఈ రోజున అతనికి మీద పొతోపరుకి ఎందుకు కటాక్షం కలిగిందంటే మరి యోసేపు జీవితం గురించి మనకు తెలుసు. కాబట్టి అతడు దేవుని భయభక్తులు కలిగి పాపానికి దూరంగా ఉండి మరి అందరినీ ప్రేమించేవాడు గనుక, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి కనుక అతని మీద కటాక్షం ఉండటానికి ఒక అధికారికి లేకపోతే ఇంటి యజమానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మరి మన జీవితానికి మన కుటుంబానికి ఒక కటాక్షం కలిగించాలంటే, లేకపోతే ఆశీర్వాదం కలిగి ఉండాలంటే మనం కూడా యోసేపు వలె తన జీవితంలో మరి ఎలాగైతే ఉన్నాడో ఆ విధంగా మనం కూడా ప్రయాణం చేసినప్పుడు దేవుడు మన కుటుంబాలను ఆస్వాదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసు నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తామని స్తోత్రాలు ప్రభు. యోసేపు ఏ విధంగా అయితే తన యజమానుడి ద్వారా కటాక్షం పొందుకున్నాడో ఆ విధంగా తండ్రి నాయన నీవే మాకు యజమానుడైనావు, నాయకుడివైనావు ప్రభా, కాపరమైనావు తండ్రి, గొప్ప ప్రభా మరి అధికారిగా ఉంటున్నటువంటి గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. మీ ఎడల మాకు నేను కటాక్షం కావాలంటే దేవ యోసేపు ఎలాగైతే తన జీవితంలో నీకు నాయన ప్రభా మరి ఉన్నాడో ఆ విధంగా మేము కొనసాగించినప్పుడు మా జీవితాల్లో కూడా గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. దేవ మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. అధికారులకు, నాయకులు మంచి వంతు నింపండి తండ్రి ప్రభా. ఈ దేశంలో బిడ్డలకు అందరికీ మంచి వంతు నింపండి. ఎవరి బిడ్డలందరినీ కూడా ప్రభా చెడు వ్యసనం నుంచి రక్షించుకోమని ప్రార్థిస్తామనికి స్తోత్రాలు. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా మరి రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. అలాగే ప్రభా తండ్రి మరి పనికి వెళ్ళే బిడ్డలకు మంచి ప్రభా ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తామనికి వందనాలు. తండ్రి ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యం తినంపండి. మా దేశ పంటనంతను మేము ఆశ్రయించండి తండ్రి. దేవ హాస్పిటల్లో రోజులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలన్నీ కూడా కొట్టివేయండి ప్రభా. గృహాలు లేని వారు గృహాలు తెచ్చేయండి. రక్షణ లేని వారు రక్షణ తెచ్చేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి బాబు. నీకు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. మరి ఈ దినము తండ్రి ప్రభా అనేక మంది బర్త్డే కార్యక్రమం జరిగించుకుంటున్నారు. అలాగే నన్ను వివాహం రోజులు కూడా జరిగించుకుంటున్నారు. బిడ్డలు మీరు ఆశ్రయించండి, దీవించండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు నీకు స్తోత్రాలు, నీ ఆశీర్వాదాలతో నింపండి ప్రభు. నీకు స్తోత్రాలు. సియోనులో దాన్ని యెహోవా నిన్ను ఆస్వాదించిన రీతిలో బిడ్డలు మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తామని వందనాలు. ప్రతి సేవకురాలు కుటుంబాలు దీవించండి. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామకి మాత్రం మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.